ప్రజా హృదయ నేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించబడినటువంటి ప్రజా సంకల్ప యాత్ర చేసి 7 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా మేమందరం కలిసి మరొకసారి ఆ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఈ దేశ చరిత్రలో ఆయన నడిచిన ప్రతి ఒక్క అడుగు కూడా ఒక చరిత్ర అయింది. నేను ఉన్నాను, నేను విన్నాను అనే ఒక భరోసా కల్పించినటువంటి సుదీర్ఘమైనటువంటి 3646 కిలోమీటర్ల పాదయాత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గాన్ని కూడా కలిసి ధైర్యం చెప్పి వెన్నుదన్నుగా నిలిచాల్సినటువంటి సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా దాదాపు 342 రోజుల పాటు ప్రజా సంకల్ప యాత్ర చేసి ఆయన నడిచినటువంటి ప్రతి అడుగు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికిందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో విద్యా విప్లవాన్ని కావచ్చు, రైతాంగ సమస్యల పట్ల కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చేసి సంక్షేమ క్యాలెండర్ని కావచ్చు, జాబ్ క్యాలెండర్ని కావచ్చు, డే టు టైం చెప్పి అభివృద్ధి చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆ పాదయాత్ర క్షణాలన్నీ కూడా ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఆయన చేసినటువంటి అభివృద్ధి రూపంలో మన కళ్ళకి కనపడుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురి కాబడుతున్నటువంటి అన్ని వర్గాలకు వెన్నుదన్నుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఈ 18 నెలల కాలంలో సుదీర్ఘమైనటువంటి పోరాటాలు ప్రజల పక్షాన చేస్తున్నటువంటి ఒక దమ్మున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని ప్రజల పక్షాన ప్రజల అభివృద్ధి కోసం పాటుపడేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మనం చూస్తున్నాం. ఒకసారి రైతాంగం గురించి, రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం గురించి ఒకసారి ఆలోచిస్తే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి రైతులంటే చిన్న చూపు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేయాలని చూస్తే ఆ పథకాన్ని అమలు చేస్తే కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పి ఎద్దేవా చేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. జలయజ్ఞాన్ని ఇది సాధ్యం కాదు అని చెప్పి దానికి ఎన్నో ఆటంకాలు సృష్టించినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాదు, గతంలో కూడా ఎన్నో విధాలుగా రైతులని ప్రతి ఎన్నికలకు ముందర కూడా నమ్మించి నయ్య వంచనకి గురి చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చూస్తున్నాం రైతాంగం పట్ల. రాయలసీమలో ఉన్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడుతో 4 గోడల మధ్య మాట్లాడి ఆపించేశాను అని చెప్పి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నర్మగభ్యంగా మాట్లాడటం ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? నలుగురికి అన్నం పెట్టేటటువంటి రైతన్నని ఇంతలాగా మోసం, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం చెప్పుకునేటటువంటి వ్యక్తి పదే పదే నమ్మించి మోసం చేయటం అనేటటువంటిది ఇక్కడ ఒక రాయలసీమ రైతాంగానికే కాదు, అక్కడ అమరావతి పేరుతో రైతులకు సంబంధించినటువంటి భూములన్నీ తన బినామీల పేరుతో లాక్కొని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఫ్లాట్ల రూపంలో ఏదో చెరువుల్లోనో వంకల్లోనో ఏదో ఉండేటటువంటి ఫ్లాట్లు రైతులకు కాలబెట్టేటటువంటి పరిస్థితి. అక్కడ రైతాంగాన్ని నాశనం చేశాడు. ఇదొకటే కాదు, పోలవరం నిర్వాసితులు ఉత్తరాంధ్రలో పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని చెప్పి అదేవిధంగా విభజన హామీలలో భాగంగా కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సినటువంటి పోలవరాన్ని తన బినామీలకు కమిషన్ల రూపంలో కట్టబెట్టేందుకు అడ్డుకొని ఇప్పటికీ కూడా పోలవరాన్ని పూర్తి చేయలేనటువంటి పరిస్థితి.
అంటే ఉత్తరాంధ్ర రైతాంగాన్ని కావచ్చు, అట్లా విజయవాడ రైతాంగాన్ని కావచ్చు, ఇక్కడ రాయలసీమ రైతాంగాన్ని కావచ్చు, అందరినీ కూడా నట్టేంట ముంచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అందుకే ఒక రైతాంగం విషయంలోనే కాదు, ప్రతి ఒక్క వర్గాన్ని కూడా సంక్షేమ రూపంలో కావచ్చు, అభివృద్ధి రూపంలో కావచ్చు, ఒక విద్యార్థుల పరంగా కావచ్చు, నిరుద్యోగుల పరంగా కావచ్చు, అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి దగ్గరలోనే మనమందరం కలిసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధిని కావచ్చు, సంక్షేమాన్ని కావచ్చు, రాజన్న కళలు కన్నటువంటి స్వరాజ్యాన్ని సాధించేందుకు వీలవుతుందనేసి తెలియజేస్తాను.